జై స్వరాజ్ జై స్వరాజ్ తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తుంది జై స్వరాజ్ పార్టీ। ఈ భోగి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి నిర్వహించుకుంటున్నటువంటి వారందరికీ కూడా భోగభాగ్యాలని అందించాలని కోరుకుంటూ ఈరోజు జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన చర్చించడం జరిగింది। అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్స్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం గారు, జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ మల్కాజిగిరి డివిజన్ అధ్యక్షుడు మంతపురం శ్రీనివాస్ గారు, జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్జే థామస్ గారు, మిగతా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి లేబర్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా జరుగుతోంది। ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా రత్నం గారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారి కృషితో వారందరికీ కూడా లేబర్ కార్డులని ఇప్పించడం జరిగింది జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో। ఈ కార్డు భవన నిర్మాణ కార్మికులకి అదేవిధంగా అసంఘటిత కార్మికులకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది। వారికి ఎండనక వాననక పెద్ద పెద్ద బిల్డింగ్లలో కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాల్లో రకరకాల పనులు జీవన భృతి కోసం చేస్తుంటారు। ఈ క్రమంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి। ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో వారికి లేబర్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది। ఈ కార్డులు ఇచ్చినటువంటి వారికి అనుకోని ప్రమాదం జరిగితే వారికి కంపెన్సేషన్గా ప్రభుత్వం నుంచి రకరకాల రాయితీలు వస్తుంటాయి, లేకపోతే రకరకాల అవి కొంత కంపెన్సేషన్ డబ్బుగా రూపంలో, లేదా పిల్లల పెళ్ళిళ్ళు అయినటువంటి ఆడపిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు వారికి కొంత ఇవ్వటము, రిటైర్మెంట్ సందర్భంలో కొంత, మెటర్నిటీ గర్భిణిగా ఉన్నటువంటి అసంఘటిత కార్మికులకి వారికి గర్భిణీ సమయం కొంత ప్రభుత్వ లేబర్ కమిషన్ నుంచి సదుపాయం రావటము, అనుకోని సందర్భంలో కాలో చేయగలిగితే వారికి లేదా ఇంకేదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం నుంచి కంపెన్సేషన్ వస్తుంది। వాటిని వినియోగించుకోవడం కోసము ఈ కార్డులు ఇస్తున్నాము। ఈ కార్డులను ఇప్పటికే కొన్ని వేల మందికి, ఒకరికి కాదు ఇద్దరికి కాదు, గోల్కొండ రత్నం గారి ఆధ్వర్యంలో జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం గారి ఆధ్వర్యంలో ఇప్పటికే కొన్ని వేల మందికి ఇప్పించడం జరిగింది। మేము మరొకసారి కూడా మన ఈ కార్మిక లోకానికి, అసంఘటిత కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకు తెలియజేయడం ఏంటంటే, మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లేబర్ కార్డును తీసుకోండి। తీసుకున్నటువంటి ఇక్కడ మిత్రులు గతంలో తీసుకున్నటువంటి వారు కూడా ఒకరు మరొక 10 మందికి చెప్పినట్లయితే ఈ కార్డు యొక్క ఉపయోగం తెలిసినట్లయితే అందరూ తీసుకోవచ్చు। ఎవరికి ఎక్కడ ప్రాంత భేదాలు లేకుండా, పార్టీల భేదం లేకుండా, కులమత వర్గ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి మీరు జై స్వరాజ్ పార్టీ ఆఫీస్ని టచ్ చేసినట్లయితే, జై స్వరాజ్ పార్టీ లీడర్స్ని టచ్ చేసినట్లయితే వాళ్ళు మీకు లేబర్ కార్డులు ఇప్పిస్తారు। ఈ కార్డులను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం। అదేవిధంగా ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి విన్నవించేది ఏంటంటే, త్వరలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని లేదా ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్, జై స్వరాజ్ పార్టీ। గతంలో చాలా కాలంగా ప్రతి భవన నిర్మాణ కార్మికులను తప్పనిసరిగా సొంత ఇంటి కళని నెరవేర్చాలని డిమాండ్తో మేము ఇప్పటికే అనేక వినతి పత్రాలను కూడా తీసుకొని సమర్పించడం జరిగింది। ఎందుకంటే భవనాలు నిర్మించే వారికి కనీసం 2 గదుల ఇల్లు లేకపోతే అది మనకే అవమానకరం, మన జాతికి అవమానకరం, రాష్ట్రానికి అవమానకరం। కాబట్టి రేపు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లలో ఫస్ట్ ప్రయారిటీగా
భవన నిర్మాణ కార్మికులకి ఎవరికి ఇల్లు లేదో చూసి వారికి పిలిచి ఇవ్వాల్సిందిగా జయస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ విధంగా మీరు నిర్ణయం తీసుకుంటారని కోరుతున్నాం. లేకపోతే వారికి రాకపోతే రానున్న రోజుల్లో జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అసంఘటిత కార్మిక రంగాన్ని కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేయబోతున్నాం. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి నిరంతరం. ఆ కార్యక్రమాలు కాంట్రాక్టులు జరుగుతుంటాయి, భవన నిర్మాణాలు జరుగుతుంటాయి. మీరు త్వరలో ఇక్కడ ఫోర్త్ సిటీ అని తీసుకురాబోతున్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడ మన రాష్ట్రానికి చెందినటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ స్థానిక ఏరియాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అక్కడ పనిలో కల్పించాలి. నెక్స్ట్ ఇంకొక డిమాండ్, ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి అసంఘటిత కార్మికుడికి తప్పనిసరిగా నెలలో 10 రోజుల 10 దినాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వాలి. అదేవిధంగా వారి ఆరోగ్యానికి మీరు లేబర్ కమిషన్ ఏదో రకరకాలుగా టెస్టులని క్యాంపులని ఇవి పెడుతున్నారు. ఇది డబ్బు వృధా. వారి చెమటతో వచ్చినటువంటి డబ్బును మీరు మధ్యవర్తులకి లేదా థర్డ్ పార్టీ ఏజెన్సీలకి పోతుంది డబ్బు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ప్రతి లేబర్ కార్డు ఉన్నటువంటి వారికి ఆరోగ్యశ్రీ కార్డు టైపు ఏ హాస్పిటల్ అయినా ఏ క్షణంలో అయినా ఎక్కడైనా ఎలాంటి ప్రమాదమైన రూపాయల నుంచి ₹1 కోటి వరకు వారికి ఉచిత వైద్యం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని జయస్వరాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతోంది. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్.